తమిళ్తో పాటు తెలుగులో ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీ. సూర్య తమ్ముడిలా కాకుండా తనకంటూ ఓన్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కార్తీ. అలాంటిది కెరీర్లో ఫస్ట్ టైం కాశ్మోరా అంటూ ఒక హారర్ థ్రిల్లర్తో వచ్చాడు కార్తీ. మరి కార్తీ నటించిన ఈ కాశ్మోరా ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టోరీలోకి వెళ్తే కాశ్మోరా అని పేరు పెట్టుకుని కార్తీ తన కుటుంబ సభ్యులతో కలిసి దెయ్యాలను వదిలిస్తుంటాడు. అయితే ఇదంతా బిల్డప్ మాత్రమే. వీటి వెనుక కాశ్మోరా జిమ్మిక్కులుంటాయి. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఆత్మల్ని వశం చేసుకుంటున్నామని నమ్మించి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఓ ఆత్మని బంధించాలన్న పని మీద ఊరి చివర ఉన్న దెయ్యాల కోటకు వెళ్తాడు కార్తీ. నిజానికి కార్తీ అక్కడికి వెళ్ళలేదు. రాజ్నాయక్ అనే ఓ ఆత్మ కార్తీని అక్కడికి రప్పించుకుంటుంది. కార్తీనే కాదు, కార్తీ కుటుంబాన్ని మొత్తం ఆ దెయ్యాల కోటలో బంధిస్తుంది. ఇదంతా రాజ్నాయక్ ఆత్మ ఎందుకు చేస్తోంది? అసలు ఆ ఆత్మకి కార్తీకి ఉన్న సంబంధం ఏమిటి? 500 ఏళ్ల నాటి రాణి రత్నమహాదేవైన నయనతార ఎవరు అనేది మిగిలిన కథ. కథ కొంచెం పాతదే అయినా కానీ దర్శకుడు గోకుల్ తన స్క్రీన్ ప్లేతో అందరినీ కట్టిపడేశాడు. ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ గోకుల్ రాసుకున్న కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సెకండ్ హాఫ్లో పోస్ట్ ఇంటర్వెల్ మొత్తం ఫన్నీగా అలా సాగిపోయింది. అదేవిధంగా యుద్ధ సన్నివేశాలు కూడా బాగానే హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ గోకుల్. యుద్ధ సన్నివేశాలకి అలాగే కొన్ని మేజర్ సీక్వెన్స్కి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఆయువు పట్టుగా నిలిచింది. ఇక సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ మూవీని తన వర్క్తో ఒక థ్రిల్లింగ్ మోడ్లోకి తీసుకెళ్లాడు. అలాగే ఎడిటర్ సాబు జోసెఫ్ కూడా తన ఎడిటింగ్ వర్క్తో మూవీని ఇంకా క్రిస్పీ చేశారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అటు కాశ్మోరా అనే క్యారెక్టర్లో అలాగే రాజ్నాయక్ అనే రాక్షసుడి పాత్రతో కార్తీ ఆడియన్స్ మత్తులు పోగొట్టాడు. కార్తీ నటన ఈ మూవీకే ఒక ఎసెట్గా నిలిచింది. అలాగే రాజ్నాయక్ అనే క్యారెక్టర్ కోసం కార్తీ నిజంగానే గుండు కొట్టించుకొని మరీ నటించాడు. దీన్ని బట్టి చూస్తే కార్తీ కూడా తన అన్న సూర్యలాగే కొత్త కొత్త వేరియేషన్స్ చూపిస్తున్నాడని అర్థమవుతోంది. శ్రీవిద్య కూడా తన పాత్ర మేరకు పర్వాలేదనిపించింది. కానీ మూవీ సెకండ్ హాఫ్లో నయనతార రత్నమహాదేవి యువరాణిగా తన రాజసం చూపించి మంచి నటన కనపరిచింది. ఈ పాత్ర ఉండేది కాసేపే అయినా కానీ ఆ రత్నమహాదేవి అనే పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. కమెడియన్ వివేక్ కార్తీ ఫాదర్గా తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూస్తే ప్లస్ పాయింట్స్ కార్తీ నయనతార నటన, కామెడీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్స్ చూస్తే సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్, రొటీన్ స్టోరీ. మొత్తానికి అరుంధతి మూవీకి కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో కాశ్మోరా అలాగే ఉంటుంది. కానీ అదే కామెడీ ఇప్పుడు ఈ మూవీని సక్సెస్ వైపు నడిపిస్తోంది.